హలో. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. చూసారా ఫైనల్? చూసినాను. పల్లె ప్రశాంత్ విన్నర్ అయ్యాడు కదా. అవును, ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. ఒక తెలంగాణ బిడ్డ అది ఇట్స్ వెరీ గుడ్. కానీ షో చూసినంత ఎంజాయ్ చేయలేదు. ఏదైతే బయటకు వచ్చి వ్యాండలిజం అయిందో మొత్తం చూసిన షో అంతా టేస్ట్ అంతా వెళ్ళిపోయింది. అంటే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేశాడు, కొంచెం బయటికి వచ్చా కొంచెం ఆరోగెన్సీ పెరిగింది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? యారగెన్స్ అన్నది దాన్ని ఇరిటేషన్ అంటారు. బికాజ్ అన్ని దినాలు లోపట్టు ఉన్నాడు కదా. సో ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఇంత ఆయనకు క్రెడిట్ దొరుకుతుంది, ఇంత పబ్లిసిటీ, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని. ఎందుకంటే అతనికి తెలియదు కదా. కానీ అతన్ని జైలు వేసింది చాలా మంచి పని చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే అది ఫ్యూచర్ మెసేజ్ పోతుంది పబ్లిక్. ఇట్లా చేస్తారు. యాక్చువల్ నాగార్జున జైలు వేయాలి బేసిక్. ఆ గడబడి చేసిందంతా ఆంధ్రోళ్ళు. ఎందుకంటే తెలంగాణ గెలిచిండని గెలిచిండని కుళ్ళుతోన. కానీ జైలు వేసింది చాలా మంచి పని. ఐ అప్రిషియేట్ దట్. ఎందుకంటే ఈ బస్సులు డ్యామేజ్, ఆ పిల్లది పాపం కార్ డ్యామేజ్ చేసిండు కదా. అట్లా చేయొద్దు కదా. సివిల్ సొసైటీలో ఉన్నాం మనం. ఫ్యాన్స్ అన్నప్పుడు పాజిటివ్ వేలో ఉండాలి. గేమ్ని గేమ్లా చూడకుండా ఇంత రచ్చ చేశారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? నేను కూడా ఎన్టీ రామారావు స్ట్రాంగ్ ఫ్యాన్ను. నేను దొంగతనంగా నాగేశ్వరరావు సినిమా చూస్తుంటే, భలే తమ్ముడు సినిమా వచ్చినప్పుడు మేము చూస్తుంటే, ఈ నాగేశ్వరరావు అప్పుడు అదృష్టవంతుల సినిమా వచ్చిండే బసంట్ టాకీస్లో. భలే తమ్ముడేమో బసంట్ టాకీస్లో నడుస్తుండే, అదృష్టవంతుడు దీపక్ మేళ నడుస్తుండే. దొంగతనం కానీ మేము ఇట్లా వ్యాండలిజం చేయకుంటే. ఇప్పుడు మొన్న చేసింది ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరండి సివిల్ సొసైటీలో. సివిక్ సెన్స్ ఉండాలి. ఈ బస్సులు వాళ్ళ కొట్టుకాల్లో ఎవరివి? అవి మన పైసలే కదా, వాళ్ళే కదా. ఫ్యాన్స్ అన్నప్పుడు ఫ్యాన్ లాగానే ఉండాలి నువ్వు. మరి ఇట్లా పోయి బస్సులు వాళ్ళ కొట్టి వాడిని తిట్టి, యాక్చువల్లీ వాళ్ళంతా తాగొచ్చిండండి వీళ్ళు. ఎందుకంటే ఆ సోషల్ జెలస్తోనే చేసిన వాళ్ళు. మా తెలంగాణలో ఒక్కళ్ళు లేడు దాంట్లో. మరి ఇంత జరిగినా కూడా పల్లె ప్రశాంత్ దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? వానికి ఎట్లా రెస్పాండ్ కావాలి? వాడు కొత్త వానికి తెలియదు. ఏదో విధంగా ఒక మాట అయినా కూడా మరి ఇలా జరిగింది నా గురించి సారీ అని కూడా చెప్పలేదు కదా మీడియాకి కానీ పబ్లిక్కి కానీ. అది తప్పు పట్టడానికి వెళ్ళదు. ఎందుకంటే వాడు ఊరోడు. వానికి ఇట్లా నా తరఫుకి అయిందని అట్లా కొంచెం ఇప్పుడు జైలుకి వచ్చినాక చూడు, వాడు మళ్ళీ బర్రెలకి సెలబ్రిటీ అవుతాడు. తెలియదు వానికి, తెలియదు. ఈజ్ వెరీ ఇన్నోసెంట్. వానికి ఇప్పుడు కొంచెం పక్కకు చెంచగాళ్ళు ఉంటానంటే నేర్పిస్తే అప్పుడు జర ట్రిమ్ అవుతాడు. మీడియా వాళ్ళని కూడా చాలా సేపు వెయిట్ చేపించి వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడం లాంటివి జరిగాయంట. చూసిన అదే ఒక్కొక్కరిని పట్టుకొని వాడిని పట్టుకొచ్చి గుంజుకొచ్చి చేస్తున్నారు కదా. అది పెద్ద సీరియస్గా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే తనే చెప్పాడు కదా ఇంటికి రండి ఇస్తాను పక్కా అని చెప్పినప్పుడు మరి వెళ్ళినప్పుడు ఇవ్వాలి కదా జనరల్గా. కానీ వానికి సిగ్గైంది. ఇట్లా వ్యాండలిజం ఇట్లా అయింది కదా, మీరు అంతా ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు. వాడికి జర ప్రిపేర్ కాలేవాడు. జర చెంచకాలు ఇంకా లేరు ఎంబడి ఉంటే ఇట్లా మాట్లాడాలని. ఇప్పుడు జైలుకి పోయిండు కదా, జైల్లో అన్నీ నేర్పిస్తారు వేరే ఖైదీలకి ఇట్లా. ఎట్లా అకార్డింగ్ టు యూ శిక్ష పడడం కరెక్టే అంటారా? 100%. ఇంకా 1 year వేయాలి వాడిని లోపలికి. 90 days అవ్వండి అయిడా 14. ఇప్పుడు యాక్చువల్లీ 1 year అవుతానంటే కరెక్ట్ అవుతాడు వాడు. మళ్ళీ సార్ బిగ్ బాస్ లాగా పోకుండా. థ్యాంక్ యూ.